ఈరోజు బైబిల్ ధ్యానము. అభివృద్ధి పొందుట. దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాక అని పలికెను. ఆ ప్రకారం ఆయను. ఆదికాండము 1వ అధ్యాయము 24వ వచనము. భూ సంబంధమైన ప్రజలను, క్రొత్త భూమికి చెందిన పరిశుద్ధులను కూడా చూపించుచున్నది. భౌతిక తాత్పర్యం ప్రకారము భూమి అడవి జంతువులను, పశువులను, పురుగుల వంటి జీవరాశులను మాత్రమే పుట్టించగలదని చెప్పవచ్చును. అనగా ఐహిక సంబంధమైన ప్రజలు, అనగా ఈ లోక సంబంధమైన వస్తువులను పట్టుకొని ఉండు స్వభావము గలవారు, ఐహిక సంబంధమైన కోరికలు గలవారిని మాత్రమే సంపాదించగలరని దీనికి ఆత్మీయ తాత్పర్యం ఇయ్యవచ్చును. అదే విధముగా క్రొత్త భూమికి వెళ్ళు పరిశుద్ధులు క్రొత్త భూమికి చెందిన పరిశుద్ధులనే ఉద్భవింపచేయుదురు. పైకి ఎగురు పక్షులను భూమి పుట్టించలేకపోయెను. ఈ భూ సంబంధమైన స్వభావము గలవారు నూతన యెరూషలేమునకు, సియోనుకు చెందిన వారిని లేక దైవిక గుణములు కలగవారిని ఉత్పత్తి చేయలేరు. మరియు క్రొత్త భూమికి వెళ్ళు పరిశుద్ధులు ఉన్నతమైన జీవితము జీవించే వారిని దేవుని రహస్య రాకడలో ఎత్తబడు ఆత్మలను సంపాదించలేరు. నీవు వెళ్ళి చేరు గమ్యమునకు మించి ఇతరులను నీవు నడిపించలేవు. ఆధ్యాత్మికముగా ఉన్నత శ్రేణికి చెందిన పరిశుద్ధులే ఆధ్యాత్మిక రీతిలో ఉన్నత శ్రేణికి చెందిన ఇతర పరిశుద్ధులను ఉత్పత్తి చేయగలరు. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనము. మనము శరీర స్వభావములన్నిటినీ విసర్జించదము. ఎందుకనగా అవి మనలోనూ ఇతరులలోనూ మరణమును సృష్టించును. ఆత్మలో నడుచుకొని ఆత్మ ఫలములను ఫలించి అదే ఆత్మీయ అనుభవంలోనికి అనేకులను నడిపించదము గాక. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి.